1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలతో పాటు అభ్యాస దీపికల్లో ముద్రించిన ముందుమాట వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షా మండలి సంచాలకురాలు రాధారెడ్డిపై బదిలీవేటు వేసింది. ఇక ఆమెను ప్రాధాన్యం లేని సమగ్ర శిక్ష సహాయ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి పోస్టుకు బదిలీ చేసింది. ప్రస్తుతం సమగ్ర శిక్షా విభాగం ఏఎస్పీడీగా ఉన్న రమేష్ను ఎస్ఆర్పీటీ సంచాలకుడిగా నియమించింది. ఇక ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణ విభాగం సంచాలకుడిగా మోడల్స్ స్కూల్స్ అదనపు సంచాలకుడిగా ఉన్న శ్రీనివాసాచారిపై చర్యలు తీసుకుంది. ఇక ఆయన్ను ముద్రణ విభాగం నుంచి తప్పించింది. ప్రస్తుతం రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శిగా ఉన్న సిహెచ్ రమణకుమార్కు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణ విభాగం సంచాలకుడిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముందుమాట వివాదం రేపిన నేపథ్యంలో ఆ పేజీ కనిపించకుండా స్టిక్కర్ అతికించాలని తొలుత భావించిన విద్యాశాఖ తాజాగా తుది నిర్ణయాన్ని ప్రకటించింది. స్టిక్కర్ వేయడం కంటే ముందుమాట పేజీని చించి ముఖ చిత్రం తర్వాత పేజీలో క్యూఆర్ కోడ్ ఉన్న దానిపై అతికించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ముందు మాట వివాదంకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యపుస్తకం ఇప్పుడు స్కూల్ సీజన్ జూన్ మాసం నుంచి మొదటి 12వ తారీఖు నుంచి స్కూల్ బడిబాట ప్రారంభమైన పరిస్థితి. స్కూల్ రీఓపెన్ కావడంతో తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మొత్తం ప్రభుత్వ బడులు మొత్తం రెసిడెన్షియల్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, అన్ని స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అన్ని పాఠ్యపుస్తకాల పైన ముందు మాట ఏదో మాజీ సీఎం కేసీఆర్ రాసినటువంటి సేమ్ దాన్ని ముద్రించడం జరిగింది. ఇక్కడ గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఆయన రాసినటువంటి ముందు మాటను మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్న తర్వాత ఆ పాత సీఎం ముందు మాట ఎట్లా పెడతారని చెప్పి అది పెద్ద వివాదం అయిన పరిస్థితి. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఉంటారో ముద్రణకు సంబంధించి దానికి సంబంధించి అధికారులు మొత్తం అక్కడి నుంచి తప్పించడం జరిగింది. ఎందుకంటే కనీసం కూడా ఇప్పుడు ఎవరున్నారు, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది, అప్పుడు సీఎం ఎవరు, ఇప్పుడు సీఎం కనీసం పరిజ్ఞానం లేకుండా ఎట్లా ముద్రిస్తారని చెప్పేసి దానికి ఆయన మీద వెయిట్ చేయడం జరిగింది, ఆయన్ని తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా కూడా పుస్తకాల ముద్రణకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళ మీద వెయిట్ పడుతుంది. ఇలాంటి తప్పిదాలు ఇంకోసారి జరగకుండా ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం మారినా కూడా విధానాలు మారకుండా అధికారులు ఇప్పటికీ కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా ఇంకా నిర్లక్ష్య వైఖరి వహిస్తే మాత్రం తప్పకుండా వెయిట్ పడతారని చెప్పి ఇప్పటికే దానిలో భాగంగానే ముద్రణలో భాగమైనటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.